నేను 500 గ్రాముల మటన్ 500 గ్రాములు రైస్ తీసుకున్నాను. ఆ విధంగా ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవాళ మామిడికాయలు చక్క తినొచ్చు. మామిడికాయలకి ఎంతమ్మా? 18 పాయింట్ల పెరుగుతుంది 100 గ్రాములకి. 18, 36, 50. మేము మామిడికాయలు ఎందుకు తినరు చెప్పండి? కమలా ఉంది 100 గ్రాముల తొన్నలకి 18 పాయింట్లే పెరుగుతుంది. యాప్లికాయకి 18 పాయింట్లే పెరుగుతుంది. బొప్పాయికి 10 పాయింట్లే, జాంకాయకి 7 పాయింట్లే. ఎందుకని ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవట్లేదు? 200లోనే ఉండాలని అజ్ఞానంగా నడిచే ఈ యొక్క విధానం కలిగి ఉంటున్నారు. అందుకే వ్యక్తిగతంగా ఉంటుంది, శరీర తత్వాలు వేరేగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ చూడండి, ఎందుకు తినకూడదు? మటన్ చూసు 200 గ్రాముల రైస్ తినొచ్చమ్మా, ఎలాంటి సందేహం లేదు. ఏమన్నా 200 లోపు ఉంటుందా షుగర్? చెప్పమనండి ఎవరినైనా సరే. 300కి వెళ్ళి 400కి వెళ్ళి ఇన్సులిన్ ఎందుకు చేసుకుంటున్నారు చెప్పమనండి. 200 లోపే ఉండాలి కదా. ఆధునిక వైద్య శాస్త్రం గొప్పది, నేను కాదంటలేదు. కనుక ఎవరు ఏది వాడుకున్నా కానీ ఆయుర్వేదంలో ఎంత పరిశోధన చేయటానికి ముఖ్య కారణం ఈ గుండెపోటు రాదని, కొలెస్ట్రాల్ కూడా పేరుకుండదని, గుండెపోటు రాదని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు పరిశోధన చేయండి, నేను చెప్తాను కాదమ్మా. తిప్పసత్తు 10 కేజీలకు 200 గ్రాములు తయారు చేసుకోమని భారతీయులందరూ, ఇది నిజమైన మాట అబద్ధమైన మాట తెలుసుకోండి. కొంతమంది ఏమంటారంటే ఈ మందు వాడితే ఏమైనా ఇబ్బందులా అంటారు. అందుకే అన్ని టెస్టుల ద్వారా, అన్ని స్కాన్ల ద్వారా ఈ మందు వల్ల ఊపిరితిత్తులు ఏదన్నా సమస్య ఎదురైద్దా లేదనుకుంటే లివర్లో ఏమన్నా ఇబ్బంది అయిద్దా అనే దాని మీద, అన్ని స్కాన్ల మీద నేను పరిశోధన చేశాను. యాంజియోగ్రామ్ కూడా చేయించుకున్నాను. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. తిప్పసత్తు 300 గ్రాములు వాడుకుంటే, భారతీయులు ఎవరైనా కష్టపడి తయారు చేసుకుని వాడుకుంటే గుండె ఆపరేషన్ పడవు, స్టెంట్ పడదు. వయసులో ఉన్న వాళ్ళు ఈ గుండెపోటు షుగర్ ఉంది కదా అని ఆందోళన చెందకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలుగుతారని ఈరోజు ఒక తీర్మానం చేసుకుని మాట్లాడటం జరిగింది. అందరూ వాటి తిన్నాను, 300 గ్రాములు 250 గ్రాములు మామిడికాయ తిన్నాను, ఫాస్టింగ్ చేయించాను, పోస్టింగ్లో ఒక మామిడికాయ తిన్నాను, దానికి దీనికి షుగర్ లెవెల్స్ ఎంత అని మీ బంధుమిత్రులు చెప్పండి. తర్వాత నెలకోసారి ఇంకోటి దానిమ్మకాయ తీసుకోండి, దానిమ్మకాయలు 100 గ్రాముల గింజలు తీసుకోండి పోస్టింగ్కి. నెల మీరు షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నారు కదా. అన్నమేనా? అన్నం ఎప్పుడు తింటాము, కానీ ఇవి కూడా చూడాలి కదా. మీ వ్యక్తిగతంగా మీ షుగర్ లెవెల్స్ కనపడతాయి కదా, చూడండి దయచేసి. చక్కగా రైతుగా నేను చెప్తున్నాను. కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అనేది నేను నెల చేయించుకున్నాండి కాబట్టి 3 సార్లు కూడా చేయించుకున్నామండి. ఎందుకంటే చికెన్ తీసుకున్నప్పుడు 3 సార్లు చేయించాను, మటన్ తీసుకున్నప్పుడు 3 సార్లు చేయించాను, చేప తీసుకున్నప్పుడు 3 సార్లు చేయించాను. దాని లెవెల్స్ ఎంత పెరుగుతుంది? ఇప్పుడైనా భారతీయులు ఎవరైనా కానీ కొలెస్ట్రాల్ గురించి ఎవరు భయపడొద్దు, షుగర్ వ్యాధి గురించి ఎవరు భయపడవలసిన అంత అవసరం లేదు. తిప్పసత్తు అనేది నెలకి 300 గ్రాములు వాడుకుంటే గనక మీకు గుండె జబ్బులు రావు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడంతో పాటు గుండె జబ్బులు కూడా రావు. గమనించాలమ్మా. ఎందుకంటే మన భారతదేశంలో ఎంతమంది షుగరు కలిగిన వాళ్ళు ఉన్నారు. భారతదేశం వదిలేయండి, మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చెప్తున్నాను, ఎంతమంది షుగర్ ఉన్నవాళ్ళు ఎందుకు మటన్కి భయపడుతున్నారు, ఎందుకు చికెన్ భయపడుతున్నారు, చేపకి ఎందుకు భయపడుతున్నారు? డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా మరీదాస్ గారు, ఇవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, లేకపోతే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి, రైస్ తక్కువ తినాలి అని చెప్తూ ఉన్నారు కదా. పాలు తీసుకోవద్దంటారు. ఏంటమ్మా అసలు? చూడండి, గమనించండి. నేను చెప్పేది కాదు, ఒకటే విషయాన్ని చెప్తున్నాను.